గాయ్స్, సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ. సో ఈ వీడియో మీకు రేపైనా రావచ్చేమో, సో బిలేటెడ్ హ్యాపీ హోలీ అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే హోలీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గాయ్స్, హోలీ ఆడాలంటే ముందు చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీళ్ళు నింపబోతున్నాం. ఫస్ట్ మీరైతే ట్యాప్ ఫ్లోని గుర్తు పెట్టుకోండి. అంటే ట్యాప్ వాటర్ అనేది స్పీడ్గా రావాలి, నెమ్మదిగా వస్తే ఇట్ క్యాన్ ఫిల్. ఎందుకంటే బెలూన్ కదా, అందుకే స్పీడ్ రాదు. సో మా వాడు ఇప్పుడు చేస్తాడు, చూడండి. బెలూన్ పెట్టి మీకు ఇలా గోర్లు ఉండకూడదు, అందుకే నేను గోర్లు ఉన్నాయి కాబట్టి చూసారా. సో ఇలా చేస్తుంది. సో తీసేసి ఇప్పుడు 3 చేస్తాం. ఇప్పుడైతే ఇది తన టెస్ట్ చేద్దాం. సో తన మీదనే అనమాట. లెట్స్ టెస్ట్. 3, 2, 1. సక్సెస్ఫుల్లీ బ్లాస్టెడ్ బాంబ్ బ్లాస్టెడ్. సో ఎలా అనిపిస్తుంది నీకు? గట్టిగా ఏమైనా తగిలిందా? తగలదా? ఓకే. సో ఇంకా మిగతా అన్ని కూడా ఫిల్ చేద్దాం. సో ఇంకా ఎన్ని బెలూన్స్ వచ్చాయో చూపిస్తాను. చూడండి, ఒక ప్యాక్ లో 25 వస్తాయన్నమాట. ఒక్క దాంట్లో 25 ఎన్ని ఉంటాయి నీట్ గా కర్వ్ లో అయితే పెట్టుకోండి. సో లెట్ హీ స్టార్ట్. స్టాప్. సో గాయస్, వాటర్ పట్టడం ఒక ఎత్తు అయితే, ఈ ముడి కట్టడం అయితే ఇంకో ఎత్తు అనమాట. అసలు చేతులు జారుతున్నాయి, నాకైతే గోర్లు ఉన్నాయి. సో ఇంకొక ఫ్రెండ్ అయితే వచ్చాడు, కడుతున్నాడు అనమాట. సో ఇప్పుడైతే వాటర్లో కలర్స్ కలుపుదాం. ఫుల్గా అయితే వాటర్ అయితే పట్టేసాం అనమాట. సో గ్రీన్ కలర్ వేసేద్దామా బింగులు? మొత్తం అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే అందుకే ఆడుకోవడానికి. ఈ కవర్ నిండా వాటర్ బెలూన్స్ పట్టాలకి నా చేతులు అయితే చూడండి ఎలా అయిపోయా, నావి అందరివి. సో ఇప్పుడు కెమెరామ్యాన్ బాబాయ్ తినే అనమాట, అన్ని ముళ్ళన్నీ కట్టింది. కొంచెం బంగులు. సో ఇలా అయితే వాటర్ అంతా గ్రీన్ కలర్ అయిపోయింది. సో గ్రీన్ ఇంకొకటి లేదు. సో గ్రీన్లోకి ఆరెంజ్ కూడా మిక్స్ చేద్దాం. ఓ, రెండు ఒకటే కలర్లో ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ ఆరెంజ్, కానీ ఇది ఆరెంజ్ కాదనమాట. సేమ్ లైట్ గ్రీన్. సో తిన్న షర్ట్ కలర్. గాయస్, ఇంకా మిక్స్ చేద్దామా? సో నా చేతులు అయితే భలే లైక్ సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట మిక్స్ చేస్తుంటే యూట్యూబ్లో షార్ట్స్లో చూపిస్తారు కదా సాటిస్ఫాక్షన్ వీడియోస్, అలా ఉందన్నమాట. మీరందరూ క్విజ్కి రెడీనా? సో రూల్ నెంబర్ 1. సో అందరూ ఆన్సర్ చెప్పాలన్నమాట. ఒకరు కూడా ఆన్సర్ చెప్పకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి, పక్కన వాళ్ళకి చెప్తే సో ఆ హోలీ వాటర్ మీ మీద వేసేస్తామన్నమాట. రూల్ నెంబర్ 3. ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్తే వాళ్ళ మీద హోలీ వాటర్ అయితే వేసేస్తాం. రూల్ నెంబర్ 4. ఇది చాలా ఇంట్రెస్టింగ్. సో జడ్జ్ ఇస్తారు కదా, క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆ జడ్జ్ మీద వాళ్ళందరూ కలిసి వాటర్ అయితే వేయొచ్చు. క్విజ్ స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. హాయ్ గాయస్, సో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం ఫ్రమ్ సాయి. హాయ్ గాయస్, నా పేరు వివేక్ సాయినాథ్, నేను అన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. హాయ్ గాయస్, నా పేరు చైతు, ఈ అన్న నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ గాయస్, నేను రోహత్ సాయిదాని, ఈ అన్న బెస్ట్ ఫ్రెండ్. హాయ్ గాయస్, ఐఎమ్ సాయి వికేష్, నేను అన్న ఫ్రెండ్. హాయ్ గాయస్, కార్తిక్. హాయ్ గాయస్, తరుణ్ కుమార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కోడి ముందా గుడ్డు ముందా? ఐ వాంట్ ద ఆన్సర్. కోడి ముందా గుడ్డు ముందా? ఒకసారి నా చెవులో చెప్పండి ఆన్సర్. ఎలా అంటే, సో బర్డ్స్ అనేవి ముందు డైనోసార్స్ తో ఉన్నాయి కాబట్టి అవి పుట్టినప్పుడు కోడి ముందని అదొక స్పీసీస్ అన్నమాట. సో ఫస్ట్ టాస్క్ లో ఇద్దరు ఓడించాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ గాట్ 2 పాయింట్స్. ఇద్దరు అండి ఉండాలి కొంచెం. టైం ఫర్ సెకండ్ క్వశ్చన్. సో అది మీదే కానీ మీకంటే ఎక్కువ వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. అదేంటి? నెక్స్ట్
చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో పెడతాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఒక్కొక్కరు ఆన్సర్స్ వెయిట్ లెట్ మీ స్టార్ట్. సాయి రియల్లీ అందరు కరెక్ట్ చెప్పేశారు. నో పగబట్టుకుంటున్నారు. వెయిట్ లెట్ మీ రివెంజ్ తీసుకున్నారు కదా. బలూన్ ఫైట్ స్టార్ట్ చేద్దామా బెంగులు? స్టార్ట్ చేద్దామా బెంగులు? One hour later. అంత అన్న తర్వాత ఇంటికి వచ్చినాక నా పరిస్థితి ఏందో చూడండి ఫ్రెండ్స్. జుట్టంతా ఇచ్చిపోయింది. సో గైస్ లెట్స్ స్టార్ట్. మట్టి అంతా సో ఇక్కడ చూసుకుని ఎంత డర్టీగా ఉందో మీకు కనిపిస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీగా అంటే ఇంకా 2-3 షాంపూలు వాడేసేయండి ఓలీ కదా. గాయస్ నిజంగా చెప్తున్నా, ఎడిట్ చేసేటప్పుడు తుడుస్తూనే ఉన్నా, షాంపూ వేసి తిక్కుతూనే ఉన్నా, అస్సలు రావట్లేదు. సో అక్కడ ఇంకా వాష్రూమ్లో నాది పాత బ్రష్ ఉంటుండే అనమాట. సో ఇంకా బ్రష్ తీసుకొని అంతా క్లీన్ చేస్తున్నాను. నేనైతే 2-3 షాంపూలు అయితే వాడాను అనమాట దగ్గర. సో ఇప్పుడు పాత బ్రష్ తీసుకొని అలా మొత్తం క్లీన్ చేస్తున్నా. ఆ లాస్ట్లో అయితే కలర్ అంతా ఇలా ఇరక్కపోయింది అనమాట తలలో. సో ఇప్పుడు కూడా నాకు అలాగే ఉంది, సిల్కీగా ఉండే నా హెయిర్ ఎట్లా అయిపోయిందో. సో ఇంకా కంటిన్యూగా ఈ వారం మొత్తం హెడ్ బాతే చేయాలి, ఎందుకంటే ఈ మట్టి అంతా పోవడానికి పోయాను. సో నేను ఇదంతా కలర్ అంతా అదంతా చెప్పండి షాంపూ అంతా వాడండి. ఏ షాంపూ ఒక 3-4 ప్యాకెట్లు వాడండి. సో వీడియో ఎలా ఉంది? బాగానే కనెక్ట్ అయ్యా అనుకుంటున్నారు, మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. So don't forget to give it a big thumbs up and don't forget to like, share, comment and subscribe to Hemant Sai Vlogs. So ee holy video ni friends and family members ki share cheyandi, ela undo kanukkonna comment cheyandi. Okay, bye guys, it's you all.